ఫ్రెండ్స్, ఈరోజు పెరుగు వడల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. హాఫ్ కేజీ పప్పుని పప్పు మునిగేలా వాటర్ వేసుకుని ఒక 5 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇప్పుడు 5 అవర్స్ పప్పుని నానపెట్టుకున్నాక పప్పుని ఒక 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. దీనిలోకి హాఫ్ లీటర్ పెరుగు వేసుకుని పెరుగులో గడ్డలు ఏమీ లేకుండా ఈ విధంగా కవ్వంతో కానీ లేదంటే గరిటతో కానీ కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగులోకి 1 స్పూన్ సాల్ట్ 250 ml వాటర్ వేసుకుని మరొకసారి గరిటతో కానీ కవ్వంతో కానీ కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెరుగులోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. ఇంచు అల్లాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. పావు స్పూన్ పసుపుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని తాలింపు ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగని వేసుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నెలోకి 1 గరిటె పెరుగు, 1 స్పూన్ సాల్ట్ వేసుకుని గెడ్డలు లేకుండా స్పూన్తో కలుపుకుని 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక చిన్న గిన్నెలోకి 1 గరిటె పెరుగు, 100 ml వాటర్ని యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. పప్పుని కొద్దిగా గ్రైండర్లోకి వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. అంటే హాఫ్ కేజీ పప్పులో 250 గ్రామ్స్ పప్పుని వేసుకోండి. ఒకేసారి పప్పుని వేసుకుంటే త్వరగా నలగదు. పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకుని పప్పుని మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా మిగతా పప్పును కూడా గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి. ఈ విధంగానే హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని పప్పుని మెత్తగా రుబ్బుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, 1 గరిటె పెరుగు, కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇప్పుడు ఆ పెరుగు వాటర్లో చేతిని తడుపుకుంటూ గారెల్ని వేసుకోవాలి. గారెలు వేసేటప్పుడు ఈ విధంగా పెరుగు వాటర్లో తడిపి వేస్తే గారెలు అనేవి మంచి కలర్లోకి వస్తాయి. ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా పిండిని తీసుకుని పెరుగు వాటర్లో చేతుల్ని తడుపుకుంటూ గారెల్ని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కవర్ని యూజ్ చేస్తూ అన్న వేయచ్చు, లేదంటే ఈ విధంగా చేత్తోనన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 వైపులకి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు గారెలు తీసుకుని ఈ విధంగా పెరుగు వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఈ వాటర్లో వడల్ని నానపెట్టుకున్నాక ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఈ విధంగా పిండుకొని తాలింపు పెరుగులో వేసుకుని ఒక 3 అవర్స్ పక్కన పెట్టుకోండి. వడలు ముందు రోజు నైట్ చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ పెరుగునైతే కమ్మటి పెరుగునే యూస్ చేయాలి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా పెరుగు వడని ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.